ఇప్పటి జనరేషన్‌లో చాలా మంది భార్యాభర్తలు గొడవలతోని దూరంగా ఉంటుండ్రు గదండీ! హ్మ్. అలాంటి వారు ఎలాంటి పూజలు చేస్తే మళ్ళీ వాళ్ళు దగ్గరవుతారు? వాటికి అంటే మంచి పరిహారం. ప్రశ్నేశారు. దీనికి భార్యాభర్తలకు అనేక రకాల సమస్యలొస్తున్నాయి. వారి వారి మధ్యలో గొడవలు అంటే సమస్యలు పోయి, గొడవలు పోయి వారిద్దరూ సత్సంబంగా ఉండడానికి, ముందుకెళ్ళడానికి ఏ పూజలు చేయాలనేది చక్కని ప్రశ్న. అది శ్రీరామ నవమి అనేది అద్భుతమైనది. ఎందుకు అంటే ఇప్పటి వరకు చెప్పిన త్రేత, త్రూత, ద్వాపర, కలియుగాదులలో ఆ శ్రీమన్నారాయణుడు అనేక రూపాలు ఎత్తడం జరిగింది. ఆ రూపాలలో సీతారాముల యొక్క దివ్య మంగళ స్వరూప విధానాలు నేటికి ఆ యొక్క సీతారాముల యొక్క దంపతుల విధానాన్ని కొనసాగుతూ వేణువులు కొనసాగుతున్నారు. వారి కళ్యాణం చూడడంతోనే ఈ సమస్యలు పటాపంచలైపోతాయి అనేది ముఖ్యమైనటువంటి విధానం. ఎందుకంటే ఒకవేళ కళ్యాణం ఊర్లో జరుగుతుంటే అక్కడికి పోకున్నా లేదా భద్రాచలం పోవాలన్నటోళ్ళు అక్కడికి కూడా వీలు కాకపోతే ఇంట్లో దూరదర్శన్‌లో అంటే టీవీలో వస్తున్నటువంటి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా ప్రసారంగా చూసి చేతులు జోడించి సీతారామ సీతారామ అని గాంక ఆ కళ్యాణ మహోత్సవాన్ని గనక తిలకించిన వారికి కూడా ఈ దోషాలు తొలగిపోతాయి. ఇది కనుక ఆ యొక్క సమస్యలు సీతారాముల కళ్యాణంతోని తొలగిపోతాయి. ఆదర్శ దంపతుల యొక్క ఆ యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి. ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గురువుగారు? అంటే ఇప్పుడు ఇప్పుడు శ్రీ విశ్వస్నామ సంవత్సరాయ జరిగిన తర్వాత ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది. ఆ రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఏ రాశి ఫలం చూసుకున్నా కూడా మనకి ఎక్కువగా ఒక 5 రాశులు బాగా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. అది ఎక్కువగా తులా రాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి ఈ రాశులు 5 రాశులు చాలా అద్భుతంగా సువర్ణ అవకాశాలు ఈ సంవత్సరం వాళ్ళకు దక్కబోతున్నాయి. మిగతా రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంది. అయితే మిగతా రాశుల వారికి ఎక్కువగా కొంత ఆర్థిక ఒడిదుడుకులు వచ్చే అవకాశాలున్నాయి. కావున వీరు చేయవలసినటువంటి పరిహారాలు గానీ, వీరు చేయవలసినటువంటి పూజాదులు గానీ ఈ యొక్క మాకు ఫోన్ గనక నంబర్ ఉన్నది. అది ముందులో ఆ నంబర్ గనక ఫోన్ చేస్తే వారి రాశులు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరిశీలన చేసి వారికి ఏ పూజలు చేస్తే బాగుంటుందనేది మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఏ రాశి వారు ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది? ఏ రాశి వారు ఏ రత్నం అనంటే ఒకే రత్నం ధరించవలసినటువంటి అవకాశం ఉన్నప్పటికీ దశలనేది మారుతూ ఉంటుంది. కనీసం ఒక రత్నం వచ్చేసి అది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక రత్నం అంటే ఒక 5 సంవత్సరాల వరకు ఒక రత్నం అనేది పనిచేస్తుంటది. అట్లా కొన్ని దశలు మారుతూ ఉన్నప్పుడు రత్న స్థానాలు మారుతూ ఉంటాయి. చిత్తా నక్షత్రం తీసుకుంటే ఎక్కువ చిత్తా నక్షత్రం తులారాశి వాళ్ళకి పగడము, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎక్కువగా ఎంబ్రాయిడ్ గ్రీన్ గాని ఇట్లా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశిని చూడాలి. ఆ పేరు ఇప్పుడు